శ్రీమాత నమః. పరీక్షా ఫలితాలు వస్తున్నాయి అంటే పిల్లల గుండెల్లోనూ తల్లిదండ్రుల గుండెల్లోనూ రైళ్లే పరిగెడతాయి, ఎటువంటి వార్త వినవలసి వస్తుందో అని. తెలంగాణలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తే 48 గంటల్లో 13 మంది ప్రాణాలు తీసుకున్నారట విద్యార్థులు. ఇది మనకి తెలిసిన విషయం, కానీ తెలియకుండా బయటికి రాని వార్తలు ఇంకెన్ని ఉంటాయి చెప్పండి. ఒక పరీక్ష మాత్రమే కాదు, ఎక్కడ వాళ్ళకి అనుకున్నది సాధించలేకపోయినా చివరిగా వాళ్ళు ఎన్నుకుంటున్న మార్గం ప్రాణాలు తీసుకోవడం. ప్రాణాలు తీసుకోవడం అంటే అంత తేలిగ్గా కనిపిస్తుందా? ఈ రోజు ఈ జీవితాన్ని ఇక్కడ అర్ధాంతరంగా ముగించేసాము అని అనుకోండి, మనం చేయవలసిన కర్మలు ఉంటాయి, మనం పూర్తి చేయవలసిన కర్మలు, దాన్ని మధ్యలోనే ఆపేసి బలవంతంగా ప్రాణాలు తీసుకుంటే ఆ పాపాన్ని నెక్స్ట్ జన్మలో అనుభవించాలి. ఈ జన్మలో మాత్రమే అని అనుకుంటున్నాం. అప్పుడు నెక్స్ట్ జన్మలో కూడా మనం ఏమనుకుంటాం తెలుసా? ఏ జన్మలో ఏ పాపం చేశానో అని. అప్పుడు చక్రవడ్డీ కూడా మనం కట్టాలి. అయినా పరీక్షలో ఫెయిల్ అయిపోతే జీవితంలో ఫెయిల్ అయిపోయినట్లు ఎందుకు అంత ప్రాణాలు తీసుకోవాలి? అసలు జీవితంలో ఫెయిల్ అయిపోయిన వాళ్ళే ఇంకా మా వల్ల కాదు, ఇంకా మేమేమీ చేయలేము అని అనుకున్న వాళ్ళే సక్సెస్ సాధించి చూపించారు కదా. అలెగ్జాండర్ దాడికి వస్తున్నాడు అని చెప్పి చాణక్యుడు ధనానందుడికి చెప్పడానికి వెళ్తే ధనానందుడు అవమానిస్తాడు. ఎంత దారుణంగా అవమానిస్తాడో! ఎంత దారుణంగా అవమానించినా సామాన్యమైన ఒక చంద్రగుప్తుడిని తీసుకొచ్చి ధనానందుడి వంశాన్ని నాశనం చేయించేశాడు చాణక్యుడు. ఆ రోజు సభలో అందరి ముందు తిట్టాడు అని చాణక్యుడేం కృంగిపోలేదే, ప్రాణాలేం తీసుకోలేదే, కసిగా తీసుకున్నాడు, ముందుకి వెళ్ళాడు. అలాగే 12th క్లాస్ సినిమా చూసే ఉంటారు కదా అందరూ. సినిమాలు చూడడం కాదు, దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. ఆ సినిమా మనోజ్ కుమార్ శర్మ అని ఐపీఎస్ అధికారి, ఐఏఎస్ అధికారి. ఆయన చదువులో ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిపోతే ఆయన అనుకున్న కోర్సులో ఆయన జాయిన్ అవ్వలేకపోతే కృంగిపోలేదు. పిండి మరల్లో జాయిన్ అయ్యి ఎక్కడ పని దొరికితే అక్కడ పని చేసుకుంటూ విజయాన్ని సాధించలేదా? ఆయన సక్సెస్ సాధించలేదా? మరి ఆయన కూడా పరీక్షల్లో ఫెయిల్ అయిపోయారు కదా. మరి ఫెయిల్ అయిపోయాను అని చెప్పి, కుటుంబ పరిస్థితులు అత్యంత దీనంగా ఉన్నాయని చెప్పి, తన అనుకున్న చదువుకోలేకపోయానని చెప్పి ప్రాణాలు తీసేసుకున్నారా? ఎంతమందికి ఆదర్శంగా నిలబడ్డారు ఆయన. అలాగే రాజస్థాన్ లో సుఖదేవ్ డెలు, ఆ సుఖదేవ్ డెలు చిన్నప్పటి నుంచి ఆయన బాగా ఎన్నో ఆశలు పెట్టుకునేవారు అనమాట. నేను మంచి ఉన్నత ఉద్యోగంలో ఉండాలి అని చెప్పి. కానీ ఆయన 10వ తరగతిలో ఈ గణితంలోనే ఫెయిల్ అవుతారు. అప్పుడు అందరూ వెక్కిరిస్తారు, ఏదో గొప్ప చెప్పావు కదా, ఉన్నత ఉద్యోగం కావాలని, నువ్వు లెక్కల్లోనే ఫెయిల్ అయిపోయావు, నువ్వేం సాధించగలవు అని చెప్పి అందరూ వెక్కిరిస్తే ఆ మాటలన్నింటినీ తీసుకుని కసిగా చదివాడు. నేను ఎందుకు చదవలేను, నన్ను ఇంతమంది మాటలు అన్నారు కదా, వీళ్ళందరికీ నా సక్సెస్ తోనే సమాధానం చెప్తాను అని చెప్పి కసిగా చదివి 6 ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి ఐఏఎస్ లో 170వ ర్యాంకును సంపాదించారు ఆయన. ఆ మాటలు ఎవరో ఏదో అంటారని ఆయన ఏం ప్రాణాలు తీసుకోలేదే. ఉన్నత విద్యని సంపాదించారు కదా, ఉన్నత ఉద్యోగంలో ఉన్నారు కదా. ఆయన ఏదైతే చెయ్యాలనుకున్నారో దాన్ని సాధించారు. నలుగురికి ఆదర్శప్రాయంగా ఆయన నిలబడ్డారు. అలాగే అరుణిమ అందరికీ తెలిసే ఉంటుంది కదా. తనకి సంబంధం లేకుండా ఎవరో ఆవిడిని ట్రైన్లోంచి తోసేస్తే కాళ్ళు నుజ్జు అయిపోతే ఆవిడ పర్వత శిఖరాన్ని అధిరోహించలేదా? 2 కాళ్ళు పోయాయి, నా జీవితం పోయిందని చెప్పి మూల కూర్చుని ఏడ్చారా? ఆవిడ జీవితం కంటే మన జీవితంలో ఇంకా ఎన్నో ఫెయిల్యూర్స్ రాలేదు కదా. 2 కాళ్ళు పోగొట్టుకోవటం అంటే జీవితంలో నిజంగా చాలా వరకు పోగొట్టుకోవడమే కదా. 2 కాళ్ళు లేకపోతే ఇంకొకరి మీద ఆధారపడాలి కదా. అలాంటి ఆవిడ పర్వతాలను ఎక్కి చూపించారు అంటే ఎంత కసి పట్టుదలతో విజయాన్ని సాధించి నలుగురికి రోల్ మోడల్ గా నిలబడ్డారు. సచిన్ టెండూల్కర్, మనం క్రికెట్ ఆడేస్తాం, క్రికెట్ చూసేస్తాం కదా, చూసేయడం ఆడేయడం మాత్రమే కాదు. ఈ సచిన్ టెండూల్కర్ 10th క్లాస్ ఫెయిల్ అయ్యారు. ఆయన ఎంత గుర్తింపు తెచ్చుకున్నారు క్రికెట్ లో. ఏ స్కూల్లో అయితే ఆయన చదివారో, ఏ స్కూల్లో అయితే ఆయన పరీక్షలు రాసి ఫెయిల్ అయ్యారో, అదే స్కూలు ఈ సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్రని పుస్తకాల్లో పాఠ్యాంశంగా పెట్టింది. అది కదా మనం సాధించాల్సింది, అలా కదా మనం ఉండాల్సింది. శ్రీధర్ వెంబు అని ఆయన కూడా వ్యాపారం పెడితే సర్వం కోల్పోయారు. ఇంకా బ్రతకడానికి ఏ హోపు కూడా లేదు. కానీ సొంత ఊరు వచ్చి అక్కడ చదువుతున్న పిల్లలతో సాఫ్ట్వేర్ అంతా తయారు చేయించి ఆయన మళ్ళీ ఇంకొక కంపెనీని పెట్టారు, జోహో అని. కొట్టండి ఎట్లా వస్తుంది? వీళ్ళందరూ ఒక రాత్రికే సాధించేసిన వాళ్ళు కాదు కదా. ప్రతి మెట్టులోనూ విజయం సాధించిన వాళ్ళు కాదు కదా.
ప్రతి మెట్టులోనూ వాళ్ళు అపజయాన్ని ఎదుర్కొన్నారు, చివరికి విజయాన్ని సాధించారు, వందల మందికి రోల్ మోడల్ గా నిలబడ్డారు. జీవితం మార్కుల షీట్ల కంటా పెద్దది. ఒక పరీక్షలో ఫెయిల్ అయిపోయామని జీవితాన్ని అంతం చేసేసుకుంటున్నారే. ఫెయిల్యూర్ అంటే ఆరంభం, అంతం కాదు. ఒక ఓటమి నుంచి మనం ఎన్నో 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 పాఠాలు నేర్చుకోవచ్చు. ఇకపై ఏ తప్పు చేయకూడదు అనేది మనకి ఓటమి నేర్పిస్తుంది, విజయం కాదు నేర్పించేది. అన్ని విజయాలే సొంతం చేసుకున్నవాడు చివరికి అపజయాన్ని వస్తే తట్టుకోలేడు. కానీ అపజయం ఎదుర్కొన్నవాడు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలడు. ఆ తర్వాత అపజయం వచ్చినా ధైర్యంగా నిలబడి, ఏంట్రా పిచ్చి పనులు చేస్తున్నావు, ఇది చిన్నది కదా అని చెప్పి ధైర్యాన్ని చెప్పగలరు. అయినా చిన్నప్పటి నుంచి మనం పిల్లల్ని స్కూల్లో వేసినప్పుడు వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఏంటి, వాళ్ళు ఎలా చదువుతున్నారు అనేది తల్లిదండ్రులకి కూడా ఒక అంచనా రావాలి. ప్రతిదానికి తల్లిదండ్రులు కూడా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. నువ్వు ఇలా చదవాలి, నువ్వు డాక్టర్ అయిపోవాలి, నువ్వు కలెక్టర్ అయిపోవాలి, పక్కోడు బాగానే చదివాడు కదా, ఎదురుగుండా వాడు బాగానే చదివాడు కదా, వాడు డాక్టర్ అయిపోయాడు కదా, వీడు లాయర్ అయిపోయాడు కదా, నువ్వెందుకు చదవట్లేదు, నీకు మార్కులు ఎందుకు రావట్లేదని పక్కవాడితో మన పిల్లల్ని పోల్చవలసిన అవసరం లేదు. ఎవరి తెలివి వాడిది. ఆ పక్కోడికి నీ కొడుకు కంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని మనం ఎలా సర్టిఫై చేసి చూపిస్తాం? ఎవరి తెలివితేటల్ని ఎవరు అంచనా వేయలేరు. తల్లిదండ్రులు పిల్లలు ఎలా చదువుతున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళకి ఎందులో ప్రావీణ్యం ఉంది, దేని మీద శ్రద్ధ చూపిస్తున్నారు అని కంటికి రెప్పల్లా కాపాడుకోవాలి. స్కూల్లో ఏదో వేసేసాం, అక్కడ మార్కులు వస్తున్నాయా లేదా వాళ్ళు చూసుకుంటారు. పరీక్ష వచ్చే సమయానికి మాత్రం నువ్వు బాగా చదవాలి రా అని పొద్దున్న రాత్రి మనం కాఫీలు పెట్టించేయడం కాదు. అంటే నేను అందరి తల్లిదండ్రులని నేను ఇలా అంటం లేదు. చాలా మటుకు తల్లిదండ్రులు పిల్లల మీద చాలా కేర్ తీసుకుంటారు, స్కూల్కి వెళ్తారు, అన్ని విషయాలు కనుక్కుంటారు. కానీ కొంతమంది పిల్లల మీదే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోతారు, ఎంత బాధపడతారో దాన్ని చూసి తట్టుకోలేక ఇలా సెన్సిటివ్ గా ఉండే పిల్లలు ప్రాణాలు తీసుకుంటారు. ఎందుకు ప్రాణాలు తీసుకోవాలి? పిల్లలైనా తల్లిదండ్రులకు నోరిప్పి చెప్పొచ్చు కదా, అమ్మ నేను చదవలేకపోతున్నా, నా వల్ల కాదు, నాకు మార్కులు రావు, నువ్వు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ నేను రీచ్ కాలేను అని తల్లిదండ్రులతో మాట్లాడొచ్చు కదా. పిల్లలు కూడా ప్రతి విషయాన్ని మనం తల్లిదండ్రులతో పంచుకుంటాం కదా. తల్లిదండ్రులు పిల్లల్ని అడగాలి, పిల్లలు తల్లిదండ్రులను అడగాలి, తల్లిదండ్రులు స్కూల్కి వెళ్లి పిల్లలు ఎలా ఉన్నారు అని అడగాలి. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ రావటం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. గుర్తుపెట్టుకోండి పిల్లలు, ఎంతో మంది ఎన్నో జీవితాలు ఎన్నో ఓటమిలని ఎదుర్కొన్న తర్వాత మాత్రమే విజయాన్ని సాధించారు. మనం ప్రాణాలు తీసుకుంటే అక్కడితో మన బాధ తీరిపోతుంది అని అనుకుంటారు. ఏ తల్లి తండ్రి మార్కులు రాకపోతే బాధపడతారు అని చెప్పి మీరు ప్రాణాలు తీసుకుంటున్నారో, మీరు ప్రాణాలు తీసుకుంటే కుటుంబం అంతా ఛిద్రమైపోతుంది. ఒక్కో తల్లిదండ్రులు దాన్ని భరించలేరు, వాళ్ళ గుండె అంతటితో ఆగిపోతుంది. దయచేసి ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయకండి. అది పోతే ఇంకో పరీక్ష రాసుకుంటాం, అది పోతే ఇంకో దాంట్లో జాయిన్ అవుతాం, అది లేకపోతే ఇంకో దారి చూసుకుంటాం. ఒక బండి బాగు చేసేవాడు తనకి నైపుణ్యం ఉంటే లక్షల రూపాయలు సంపాదించిన సంఘటనలు లేవా? మన దగ్గర నైపుణ్యం ఉండాలి గాని దేంట్లో అయినా సరే సక్సెస్ సాధించవచ్చు. హీరో హోండా షోరూము, ఆయన రాత్రికి రాత్రి ఏమైనా సక్సెస్ సాధించేశారని అనుకుంటున్నారా? ఎన్ని ఆటంకాలను ఎదుర్కొన్నారో, ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారో, ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటేనో, ఎంత ఆస్తి పోతేనో, ఎంతమంది ఆయన్ని నిందిస్తేనో, ఎంతమంది ఆయన్ని చేదరించుకుంటేనో ఈ రోజు హీరో హోండా బయటకు వచ్చింది. ఆయన నిలబడిందంటే రాత్రికి రాత్రి ఆయనకి విజయం వచ్చేసిందా? గుర్తుపెట్టుకోండి, ఓడిపోయింది పరీక్షలు, జీవితంలో కాదు. ఒకవేళ జీవితంలో ఓడిపోయినా సరే ముందుకి వెళ్ళగలగాలి. అప్పుడే మన పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. మనల్ని ఎవడైతే తిట్టాడో వాడి ఎదురుగుండా సక్సెస్ సాధించి చూపించటమే అదే పొగరు, అదే పౌరుషం. మన పొగరు అక్కడ చూపించాలి, మన పౌరుషం అక్కడ చూపించాలి, ప్రాణాలు తీసుకోవటంలో కాదు. దయచేసి ప్రాణాలు తీసుకోకండి, ఇది ఒక చిన్న పరీక్ష మాత్రమే. తల్లిదండ్రులు పిల్లల్ని కూడా ఇంకొకరు ఎవరితోటో దయచేసి పోల్చకండి. పరీక్షలు వచ్చినప్పుడు, ఈ రిజల్ట్ వచ్చినప్పుడు పిల్లలు ఒకవేళ సరిగ్గా రాయలేదేమో అని అనుకుంటే గనక వాళ్ళను ఓదార్చండి. ఏం పర్లేదు నాన్న, ఇది కాకపోతే ఇంకొకటి వస్తుందని ఓదార్చండి. పిల్లల్ని తిట్టకండి. పిల్లలు మీరు కూడా దయచేసి ప్రాణాలు తీసుకోకండి.